రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ తప్పుల తడక పోయినసారి బడ్జెట్ అదే విధంగా ఉంది, తర్వాత ఈసారి బడ్జెట్ కూడా అదే విధంగా ఉన్నది. దానికి లెక్కపత్రం అనేది ఏం లేదండి, పేపర్ల మీద కేటాయించడం ఏంది. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఇచ్చిన హామీలు 420లో 6 గ్యారంటీలలో 6 గ్యారంటీలు కూడా ఇప్పటి వరకు పోయిన బడ్జెట్లో తీరుకోలే. ఇంకా రాష్ట్రం ఒకవైపేమో 5,000 కోట్ల మిగులు అనుకుంటూ 5,000 కోట్ల మిగులుంది పోయిన సంవత్సరంది అని అనుకుంటూ, మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే అప్పుల కుప్పగా ఉంది, ఖజానా ఖాళీగా ఉన్నది, నిర్ణయం చేయమంటారు. నేను ఎన్నో కష్ట నష్టాలు పడి కేసీఆర్ గారు చేసిన అప్పులను నేను తీరుస్తా ఉన్నాను, కాబట్టి ఇదంతా తప్పంతా గత కాలం కేసీఆర్ గారిది, నాదేం లేదు, నేను ప్రయాసపడుతున్నా అని ఒకవైపు అంటాడు. ఒకవైపు ఏమంటాడు అని అంటే ఒక రోజుకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న తెలంగాణ, ఆ 18,500 కోట్లలో 6,500 ఉద్యోగస్తుల జీతభత్యాలు పోగా 6,500 నేను కేసీఆర్ గారు చేసిన అప్పులను నేను తీరుస్తా ఉన్నా, మిగిలింది నా దగ్గర ఉంది 5,500 కోట్లు మాత్రమే అంటాడు. చెప్పండి ఇప్పుడు, అంటే ఒక రోజు లెక్క చెప్పాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అంటే మరి ఏది నిజమని నమ్మాలి? ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి మేధావులు కావచ్చు, మరి ఈ ఆర్థిక స్థితిగతి తెలిసి ఈయన ముఖ్యమంత్రి అయిందా, తెలియకుండా ముఖ్యమంత్రి అయిందా, మరి ఎవరిని అడగాలి? ఈరోజు బట్టి విక్రమార్క గారు ఇటుక బట్టీలలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాలుస్తా ఉన్నాడు. బట్టి విక్రమార్క గారు నిన్న చదివినటువంటి బడ్జెట్ లో ఏ విషయం మీదనంటే స్పష్టత ఉన్నదా? ఒకటి స్పష్టత ఒకవేళ ఉంటే ఈరోజు మీరు చూడండి, మరి అప్పుల కుప్ప అని తెలిసి, ధనమే లేదని తెలిసి, అసలు బడ్జెటే లేదని తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రజలకు ఏ విధంగా అమలుకు నోచుకోలేనటువంటి 420 హామీలు ఇస్తారండి? బడ్జెటే లేనప్పుడు ఏ విధంగా ఇస్తామని చెప్పి మీరు మరి ప్రజలకు నమ్మబలికిండ్రు? అవును కదా, ఆల్రెడీ అప్పుల కుప్ప అని మీరు అన్నారు కదా. మరి అన్నప్పుడు అప్పుల కుప్ప అన్నప్పుడు మరి అప్పుల కుప్ప అని మీ అంతల మీరే ప్రతిరోజు నమ్మబలుకుతున్నారు కదా. మరి పెట్టుబడిదారులు ఎట్లా వస్తారండి తెలంగాణకు? అభివృద్ధి ఎట్లా జరుగుతుందండి? అసలు వీళ్ళకు సోయినదా? అంటే ఏం మాట మాట్లాడాలి, ఏం మాట మాట్లాడొద్దు, ఆర్థికత గురించి మరి ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి, మంత్రులు ఏం మాట్లాడాలి, సోయి లేకుండా మరి మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాలు రాకెట్ స్పీడ్ తోటి ఒక వేవ్ క్రియేషన్ చేసి, ఒక ట్రెండ్ సెట్టింగ్ చేసి, తెలంగాణ అంటే మొత్తం ప్రపంచంలోనే ఒక బంగారు తెలంగాణ అనే కాన్సెప్ట్ ను సృష్టించి ఈరోజు పెట్టుబడిదారులను తీసుకొచ్చి తెలంగాణను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గాని, నీటి పారుదలలో గాని, అలాగే ఇండస్ట్రియల్స్ లో గాని, మరి ప్రతి ఒక్క విషయంలో మరి డెవలప్ చేస్తే బంగారు పల్లెన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఆ బంగారు పల్లెన్ని తునాతునకలు చేసి ఈరోజు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అంటే మరి ఏం చెప్పాలా? ఈరోజు ఒక మాట అండి, మన ఏది అదేమో సిటీ పెడతా ఉన్నారు, ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ దేనికి పెడతా ఉన్నారు అంటే మొన్న 2,000 మంది రైతులకు వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రండి. ఏది భూములు గుంజుకోవడానికి 8,021 ఎకరాల భూమి కావాలని చెప్పి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం చేస్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ నిర్మాణం చేయడానికి ఫ్యూచర్ సిటీ అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన బిల్డర్లు వాళ్ళందరూ కలిసి హెచ్ఎండిఏ డబ్బులతోటి రోడ్లు వేసుకుంటూ, వాళ్ళ ఊరి వరకు రోడ్లు వేసుకుంటూ ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ అనే పేరును, అంటే ప్రజల కోసం చేస్తున్నామని పేరును పెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత బిల్డర్లను రియల్ ఎస్టేట్ తెలంగాణగా మార్చడానికి ఈ రోజు ఫ్యూచర్ సిటీ కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఈ ధనమంతా, ఈ బడ్జెట్ ధనమంతా ఫ్యూచర్ సిటీ కోసం అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఓకే, అంటే మరి మీరు కూడా పాలనలో ఉన్నప్పుడు ఇలాగే అప్పులపైన ఆధారపడ్డారు కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తే ఎందుకు విమర్శిస్తున్నారు? అవునమ్మా, అందు గురించే మేము చేసింది అభివృద్ధి. ఉదాహరణకు కాళేశ్వరం అభివృద్ధి ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి అభివృద్ధి ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టు అభివృద్ధి ప్రాజెక్ట్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం మరి ఏదైతే విద్యుత్ ప్రాజెక్ట్ ఉందో అది అభివృద్ధి ప్రాజెక్ట్, అలాగే భువనగిరి యాదాద్రిది మరి అది అభివృద్ధి ప్రాజెక్ట్,
అంటే ఇలా చెప్పుకుంటూ పోతే మరి మొత్తం అభివృద్ధి ప్రాజెక్టులు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మేము సంపూర్ణంగా చేసినాం కదా. చేసిన దాంట్లో రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు వచ్చే ప్రాజెక్టులను మేము తయారు చేస్తే ఆ 100 రూపాయలు ఏ విధంగా సంపాదించాలి అనేది కూడా తెలియని సోయిలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈ రోజు మరి తప్పుల తడక బడ్జెట్ గా దాన్ని అనకపోతే ఏమంటారో మీరు చెప్పండి. రైట్ అండి, ఓకే అండి. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. 3 సంవత్సరాల మీ జీ తెలుగు వారికి మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. రైట్.